ఓకే. నిన్న ఫేస్‌బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయడం చెప్పుకున్నాం. ఎట్లా ఫేస్‌బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి అని. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ కూడా చేయమని చెప్పాను. కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఫేస్‌బుక్ పేజ్‌తో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా లింక్ చేసుకోవాలి? హౌ టు లింక్ ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ టు అవర్ ఫేస్‌బుక్ పేజ్ అనేది చూద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. కనిపిస్తుంది అందరికీ? ఓకే. ఇప్పుడు ఫేస్బుక్లోకి వెళ్ళాను నేను. ఫేస్బుక్లో ఇప్పుడు ఏంటంటే ఇది నా పర్సనల్ అకౌంట్. ఇది ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు మనం పేజ్లోకి వెళ్ళాలంటే ఫేస్బుక్లోకి వచ్చి రైట్ సైడ్ కార్నర్లో చెప్పాను కదా, ఇక్కడ మన అకౌంట్స్ ఉంటాయి. ఇది మనము దీని మీద క్లిక్ చేసినప్పుడు అనురాధ దంగేటి ఉంది కదా, క్లిక్ చేసినప్పుడు ఫేస్బుక్ ఓవర్ వ్యూ అనేది ఎట్లుంటుందో ఒకసారి గమనించండి. ఇది ఫేస్బుక్ ఓవర్ వ్యూ. ఓకేనా? ఇది నా పర్సనల్ అకౌంట్. మీకు నేను ఎట్లా చెప్తున్నాను ఇది నా పర్సనల్ అకౌంట్ అని? ఎవరికైనా ఐడియా ఉందా? ఉన్నారా? అర్థం. ఇది ఫేస్బుక్ అకౌంట్ నా పర్సనల్ పేజ్ అని నేను ఎట్లా చెప్తున్నాను? ఎవరైనా చెప్పగలరా? తెలిస్తే తెలుసానండి, లేకపోతే లేదు. ఓకే, తెలీదు ఎవరికి. అవునా? ఇప్పుడు ఫేస్బుక్ నేను నా పర్సనల్ అకౌంట్ నేను ఎట్లా చెప్తున్నానంటే, మీకు ఈడ టైటిల్ బార్ ఉంది కదా, హోము, వీడియో, గ్రూప్స్, గేమింగ్, ఇవి ఉంటాయి మనకు ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్లో. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ అని కూడా ఉంటుంది, కానీ మనకు పేజ్కి వచ్చేసరికి మనకు ఫాలోవర్స్ ఉంటారు. నేను కర్సర్ మూవ్ చేస్తున్నాను, గమనిస్తున్నారు? అబ్జర్వ్ చేస్తున్నారా? ఇది మన పర్సనల్ పేజ్, పర్సనల్ అకౌంట్ అనాలి, ఫేస్బుక్ పేజ్ అనాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నిన్న మనం క్రియేట్ చేసాం కదా, ఓడిఎంసీ క్రియేట్ చేసాం. ఐడియా ఉందా అందరికీ? గుర్తుందా? ఓడిఎంసీ అనేది పేజ్ క్రియేట్ చేసాం. ఆల్రెడీ నాకు సామా టాక్స్ అనే ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. ఇప్పుడు దీని ఓవర్ వ్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, అర్థమైందా? ఇక్కడ హోమ్ ఉంది, పేజెస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ డాష్బోర్డు, యాడ్ సెంటరు, వీడియో. ఇది డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఫాలోయింగ్ అని ఉంది, ఫాలోయింగ్ అని ఉంది. మనకు అక్కడ ఏం కనిపించింది? ఫ్రెండ్స్ అని ఉంది కదా. దీనికి డిఫరెన్స్ ఇది. ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్కి ఫేస్బుక్ పేజ్కి డిఫరెంట్ ఇది. నేను 2 బ్యానర్స్ అవే పెట్టుకున్నాను. అబ్జర్వ్ చేశారా? అది ఇది మనము తెలియకపోతే గుర్తుపట్టలేరు, ఐడెంటిఫై చేయలేరు. కానీ మనకు ఇదొక్కటి, మనం బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఫాలోవర్స్, ఫ్రెండ్స్. ఓకే. ఫేస్బుక్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? జస్ట్ అట్లా బ్రీఫ్గా చెప్పనా? డయల్ ప్యాడ్లోకి వెళ్ళాలి, పేజెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఎందుకు ఇక్కడ క్రియేట్ పేజ్ అని రావట్లేదు? నేను ఎందుకు రావట్లేదంటే, నేను వెరీ గుడ్. అదే మనకేంటంటే పర్సనల్ అకౌంట్ నుండి వెళ్ళినప్పుడు మాత్రమే మనం పేజ్ క్రియేట్ చేసుకోగలం. మనము పేజ్లోకి వెళ్ళి పేజ్ క్రియేట్ చేయలేము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చింది చూసారా, క్రియేట్ పేజ్. డయల్ ప్యాడ్ ఫస్ట్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళాలి, డయల్ ప్యాడ్, నెక్స్ట్ పేజెస్, క్రియేట్ పేజ్ ఇచ్చిన తర్వాత అవి ఏవైతే ఆల్టర్నేటివ్గా 1 by 1 ఏవే స్టెప్స్ అయితే మనల్ని అడుగుతుందో అవన్నీ 1 by 1 మనం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా?
ఓకే మేడం. ఓకే. నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేసుకుందాం, ఏం చెప్తాం అనుకున్నాను నేను, ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో ఎట్లా క్రియేట్ చేయాలి. మెటా సైట్ మ్మ్? మెటా సూట్కి వెళ్ళాలి మేడం. ఒక్క నిమిషం. ఓకే, ఎట్లా వెళ్ళాలంటే చెప్తాను. మనము ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్కి వచ్చేసిన తర్వాత, మన ఫేస్బుక్ పర్సనల్ అకౌంట్కి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ డాష్బోర్డ్, ఓకేనా. ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి పేజ్లోకి వచ్చారా మేడం? ఇది పేజ్కి వచ్చారా లేకపోతే పర్సనల్ ఎస్, ఫస్ట్ పేజ్లోకి పేజ్కి వచ్చిన వచ్చి తర్వాత ఓకే. నేను ఏం చేశానంటే ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వచ్చిన. ఇక్కడ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉందా, హైలైట్ అవుతుందా. మనం ఇక్కడ నుండి ఓకే అయినా మేడం. వెళ్ళచ్చు, ఇక్కడ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ డాష్బోర్డ్లోకైనా వెళ్ళచ్చు. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ కనిపిస్తుంది అందరికి. ఓకే మేడం. లింక్డ్ అకౌంట్స్, నేను ఆల్రెడీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్తో కనెక్ట్ అయ్యాను, వాట్సాప్తో కనెక్ట్ అయ్యాను. మనం ఇప్పుడు ఓడిఎంసీతో ట్రై చేద్దాం, ఓకేనా. ఓడిఎంసీతో ట్రై చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనం ఒక పర్సనల్ అకౌంట్తో ఎన్నైనా సరే పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పేజ్లోకి వచ్చాను, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఇక్కడైనా వెళ్ళచ్చు, ఇక్కడైనా వెళ్ళచ్చు. ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను, ఓకేనా. ఓకే. ఒక్క నిమిషం. ఇదేంటి, ఇక్కడ సైడ్కి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇటు సైడ్ మనకి ఇందాక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది లింక్డ్ అకౌంట్స్, పేజ్ యాక్సెస్. నిన్న పేజ్ యాక్సెస్ గురించి చెప్పాను. మన అకౌంట్ను వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మన క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మన పేజ్కి మాత్రమే, పేజ్కు పర్సనల్ అకౌంట్కి మీకు డిఫరెన్స్ తెలుసు కదా, పేజ్కి మాత్రమే యాక్సెస్ వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పినా కదా. ఇదే ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూడండి, ఆల్ట్ గ్రూప్స్ అని. ఇప్పుడు లింక్డ్ అకౌంట్స్, నాట్ కనెక్టెడ్ అని కనిపిస్తుంది కదా. ఇందాక మీరు గమనించారు, అబ్జర్వ్ చేశారా, ఏంటంటే కనెక్టెడ్ అని వచ్చింది, అవునా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అకౌంట్, ఓకే. కనెక్ట్ ఇన్స్టాగ్రామ్తో ఇది మనకు కనెక్ట్ అయిపోతుంది, కనెక్ట్ అని కొట్టినప్పుడు, ఓకేనా. ఎందుకంటే నాకు ఈ పేజ్ అవసరం లేదు, నేను ఆల్రెడీ కనెక్ట్ వేరే దాంతో కనెక్ట్ అయినా కదా. కనెక్ట్ అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ మీరు ఓపెన్ చేసుకుంటే కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్సాప్ సెండ్. మీరు ఇక్కడ ఇండియా నంబర్ 91 ఇచ్చేసి కోడ్, తర్వాత మనం వాట్సాప్ బిజినెస్ నెంబర్ ఇచ్చినామంటే ఇట్లా హైలైట్ అవుతుంది సెండ్ వాట్సాప్ కోడ్ అని. అప్పుడు మనం ఈ సెండ్ వాట్సాప్ కోడ్ అని కొట్టినప్పుడు మనకు ఒక కోడ్ అనేది మన వాట్సాప్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇక్కడ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, అది నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు, పేస్ట్ చేసినప్పుడు మనకు కనెక్ట్ అయిపోతుంది. ఇందాక మీరు చూసారు కదా, ఇక్కడ నా అకౌంట్లో కనెక్టెడ్ అని కనిపించింది, చూపిస్తాను, అది కనెక్టెడ్ అని కనిపించింది. ఏ పేజీ నుంచి ఏ పేజీ ఇవ్వాలనుకుంటే ఆ పేజీ నుంచి రావాలి. మనం ఏ పేజ్కి ఇవ్వాలనుకుంటే ఆ పేజ్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఇచ్చుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా నెంబర్ ఆఫ్ బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం అప్పుడు అక్కడ ఏ దానికి ఇవ్వాలనుకుంటున్నాం, దేని కనెక్ట్ చేసుకుంటాం అన్నట్టు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్టెడ్ ఇచ్చిందా, వాట్సాప్ అడుగుతుంది, వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి, కోడ్ అడుగుతుంది, కోడ్ ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతుంది.
ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళాలి. అక్కడ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఆ బిజినెస్ ఆ క్రియేట్ అని కనెక్ట్ అని కొడితే కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం యాడ్స్ ఇప్పుడు కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత మనము యాడ్స్ రన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు. ఓకే ఇది ప్రాసెస్. ఓకే ఇది ప్రాసెస్. ఓకేనా, అర్థమైంది అందరికీ? ఓకే మేడం. ఎస్ మేడం. ఓకే, మ్యూట్ చేసుకుంటారా? ఇప్పుడు అక్కడ చెప్పండి చెప్పండి. అక్కడ మన లెఫ్ట్ సైడ్ మెటాసూట్ అని ఉంది. దాని అంటే అర్థమైందండి. అక్కడ మెటాసూట్ అని ఉంది. చెప్తాను నేను. ఇది మీరు కనెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత మెటా బిజినెస్ సూట్ గురించి చెప్తాను. మీకు ఇది ఐడియా ఉన్నట్టుంది, అందుకే దీన్ని అడుగుతున్నారు మీరు. ఓకేనా, ఇది నేను చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఇదేంటంటే మెటా మనం ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి వెళ్ళామంటే మనకు కనెక్టెడ్ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ అనేది ఇక్కడ కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఇది చూడండి. అప్పుడు మనం ఇక్కడ నుండి డైరెక్ట్గా మనం ఏంటంటే రీల్స్ కానీ స్టోరీస్ కానీ యాడ్స్ కానీ మనము పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ మనము పోస్ట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫేస్బుక్ పేజ్లోకి ఒకసారి వెళ్తాము, ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి ఒకసారి వెళ్తాం కదా. అట్లా కాకుండా ఈ మెటా బిజినెస్ సూట్ అనేది ఒక్కసారి క్రియేట్ చేసుకున్నాం, అదే లింక్ చేసినాము అంటే మెటా బిజినెస్ సూట్లోకి వచ్చి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అంటే మనం పెట్టినవన్నీ ఒకేసారి అట్ ఎ టైం ఫేస్బుక్లోకి ఇన్స్టాగ్రామ్లోకి పోస్ట్ అయిపోతాయి. అంటే ఇక్కడ నుంచి మనం పోస్ట్ చేసుకోవచ్చా? పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మెటా సూట్ లోకి వచ్చి సరే మెటా బిజినెస్ సూట్ లోకి వచ్చి పోస్ట్ చేసుకోవాలి. కరెక్ట్. ఓకే ఓకే. అదే డౌట్ ఉంది. లేదు మీకు నెక్స్ట్ క్లాస్ అదే. ఇంకా నేను ఎందుకంటే మీరు ఎవరు క్రియేట్ చేసుకురాలేదు కాబట్టి నేను ఇంతవరకే చెప్పగలుగుతున్నా. ఇంకా ఎందుకంటే ఫస్ట్ మీరు అవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్స్ ఎట్లా లింక్ చేయాలి అనేది మాత్రమే టాపిక్ చెప్పాను. ఇప్పుడు లింక్డ్ అకౌంట్స్ ఎట్లా లింక్ చేయాలి, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఇవి మీరు చేశారంటే నెక్స్ట్ స్టెప్ మెటా బిజినెస్ సూట్లోకి వెళ్దాము. తర్వాత క్యాంపెయిన్ స్టడీ చేసుకుందాం. తర్వాత దీంట్లో క్యాలెండర్ కూడా ఉంటుంది. క్యాలెండర్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనము ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేయకోకుండా 1 మంత్ షెడ్యూల్ ముందే ప్రిపేర్ చేసుకొని ఈ రోజు ఇది పోస్ట్ అవ్వాలి, ఈ రోజు ఇది పోస్ట్ అవ్వాలి, నెక్స్ట్ డే ఇది పోస్ట్ అవ్వాలి అనేసి ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్లాన్ చేసుకొని ఎవ్రీడే ఒక వీడియో అట్లా కంటిన్యూస్గా మనం పోస్ట్ చేస్తూ ఉండొచ్చు ఈ క్యాలెండర్లో. అది కూడా మీకు చెప్తాను. అది ఎప్పుడు చెప్తానంటే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో వస్తాయి. ఇప్పటి వరకు ఇది ఓకే. ఇంతవరకు అయితే క్లాస్ దట్స్ ఇట్ అండి. ఓకేనా, అర్థమైంది అందరికీ లిక్విడ్ అకౌంట్స్ ఎట్లా చేయాలనేది? ఓకే మేడం, అర్థమైంది.